సో సర్వీస్ విషయంలో ఏమన్నా మీకు ఆయనకి గొడవలు ఉన్నాయా వ్యక్తిగతంగా? అసలు నా దగ్గరికి వచ్చే వరకు అతను ఎవరో నాకు తెలియదు. పోయిన సంవత్సరం పోయిన సంవత్సరము ఇదే నెలలో జూన్లో 12వ తారీఖు వచ్చి చేరాడు. మోడల్ స్కూల్లో చేరాడు. సో అప్పటిదాకా ఆయన ఎవరో తెలియదు. అంటే మొత్తానికి 3 ఏళ్ళ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను ఈ టీంతో అని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఆ స్కూల్లో మోడల్ స్కూల్లో ఏం జరిగింది అయితే మనకు తెలియదు, కానీ అతను మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఈ ఇష్యూ అక్కడ ఏదో అన్యాయం జరిగిందని చెప్తాడు, కానీ ఇక్కడ పిల్లలకు న్యాయం చేయాలి కదా. ఆడ పిల్లలు నోరు లేని బిడ్డలు వాళ్ళకి చదువు చెప్పాలి కదండి. వాడేమో పిల్లలేమో నేను చెప్పను చదువు, నాకు అక్కడెక్కడో అన్యాయం జరిగింది, అది న్యాయం జరిగితేనే మీకు న్యాయం చేస్తానని చెప్పి పిల్లలతోనే చెప్పడం జరిగింది. పిల్లలతోనే అంటే పిల్లలు అడిగితే ఈ విషయం చెప్తారా వాళ్ళు? చెప్తారు. పిల్లలు రాసిస్తారు, రిటర్న్గా రాసిచ్చారు. కమిటీ రాసిచ్చింది, స్కూల్ కమిటీ. జరుగుతోంది, దీని మీద విచారణ జరుగుతోంది. చాలా జరిగి ఉన్నాయి. గతంలో ఉన్న డిఈఓ గారు చేశారు, రామారావు గారు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ డిఓలు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిరంజీవి గారు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత మలోలా గారు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు. చేసి చివరికి ఏం తేల్చారంటే వాళ్ళందరూ నాకు క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ కూడా కాళ్ళు పట్టించుకున్నాడు కూడా వాళ్ళతో, మోడల్ స్కూళ్ళతో వాళ్ళతో కాళ్ళు పట్టించుకుంటే. తప్పు చేయకుండా వాళ్ళు కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చేసుకొని ఇద్దరు ఫ్రెండ్లీకి వెళ్ళిపోదంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పిలిచిపోయింది. అతని యొక్క హరాస్మెంట్కి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఇక్కడ చేయలేక, అతని వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి. పేరు హెడ్ మాస్టర్ పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు మంచి హెడ్ మాస్టర్. లేదు పాపం, మంచి హెడ్ మాస్టరు, సైంటిస్ట్. అతను సైంటిస్ట్ అంటే మంచి సైన్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి అది. అటువంటి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎక్కడికి? పల్లిపాడికి వెళ్ళిపోయారు. పాపం అతను హార్ట్ పేషెంట్, ఆరోగ్యం బాగాలేదు సార్, నేను ఇక్కడ ఉంటే ఏమన్నా అయిపోద్దని చెప్పి వెళ్ళడం జరిగింది.